మరి అందుకనే మన యొక్క మరి పూర్వీకులు గతించిపోయినటువంటి వారిలో మరి స్వామి వివేకానందుల వారు కూడా ఉన్నారు. ఆయన ఒక మాట అంటూ ఉంటున్నారు, ఎవడైనా పరమ తండ్రిని చేరుకోవాలంటే పరమపుత్రుడే శరణము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. పరమపుత్రుని ద్వారానే పరమ తండ్రిని చేరుకోవాలి, మోక్షాన్ని చేరుకోవాలని ప్రబోధరత్నాకరమైన పుస్తకములో మరి గౌతమ బుద్ధుడు కూడా చెబుతూ ఉంటున్నాడు. ఇన్ని విషయాలు ఒక మహానుభావుని గురించి భూమధ్యపురములో పుట్టినటువంటి కన్యసూతుడైనటువంటి నజరుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు భారతీయులమైన మనము మరి సత్యమును వెతుకుతున్నటువంటి మనము ఆ పుణ్య పురుషుల గురించి తెలుసుకోవాలా వద్దంటారా? మీరే చెప్పండి. తెలుసుకుంటే గొప్ప రక్షణ మనకు ఉన్నది, తెలుసుకుంటే దేవునితో సమాధానపడే గొప్ప భాగ్యం ఉన్నది, పాపము నుండి మరణము నుంచి నిత్య నరకాగ్ని తప్పించుకునే గొప్ప మార్గం ఉన్నదని మీకు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నారు. మా పిల్లలందరూ వచ్చి మీకు అదే పత్రికిస్తూ ఉంటున్నారు. మరణము తర్వాత ఎంతో గొప్ప మహిమ ఉన్నది. మరి ఈ భూమి మీద కూడా ఆ మహిమను పొందుకోవాలంటే అందరూ బాగుండాలి. అందరం బాగుండాలంటే అందరూ సత్యములోనికి రావాలి. సత్యమేవ చైతన్య నిదానించిన నా భారతదేశం, కానీ ఆ సత్యమును మీకు ప్రకటిస్తూ ఉంటున్నాం. నమ్మండి, రక్షణ పొందండి, పాపము నుంచి విడుదల పొందండి. మీ కుటుంబాలను మీరు సుఖశాంతులతో దేవుని రాజ్యమును చేరుకోవడానికి మనము అన్యద నిత్యము కూడా మరి ప్రయాసపడుతూ ప్రభు కృపలో మనం సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికుల్లో దీవించునుగాక. ఈ సమయంలో మార్టిన్ గారు ప్రార్థన చేస్తారు.